హలో యాస్పిరెంట్స్, మనం ముందుగా ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నేర్చుకుందాం. మొదటగా వాటి సమయం 2350 ఏడీ నుంచి 1750 బీసీ వరకు అని చెప్పుకుంటాం. దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పన్ సివిలైజేషన్ అని అంటాం. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ డిస్కవర్ చేసిన సైట్ ఏంటంటే హరప్ప అండి. ఓల్డెస్ట్ పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ ఇండియన్ సివిలైజేషన్ అండ్ ఫుల్లీ డెవలప్డ్ అర్బన్ సివిలైజేషన్ ఏంటంటే అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, దీని ఆరిజిన్ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నియోలిథిక్ ఏజ్ నుంచి వచ్చిందండి. ఇట్ వాజ్ ఇండిజీనియస్ సివిలైజేషన్ అండి. ఇండిజీనియస్ అంటే ఏంటండి? నేటివ్ అంటే. ఇట్ వాజ్ ఎ నేటివ్ సివిలైజేషన్. ఓకేనండి. సర్ జాన్ మార్షల్ ఆయన దీన్ని పేరు పెట్టారండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎక్కువగా వాడే మూలకం ఏంటంటే మెటల్ ఏంటంటే కాపర్ అండి. ఇది మనకి చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. కాపర్ వాజ్ యూజ్డ్ మ్యాక్సిమం ఇన్ దిస్ సివిలైజేషన్. ఓకేనండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు బ్రాంజ్ ఏజ్. యాజ్ బ్రాంజ్ వాజ్ యూజ్డ్, బ్రాంజ్ కూడా యూజ్ చేశారండి. అది బ్రాంజ్ అనేది దేని మిశ్రమాలతో తయారు చేస్తారంటే కాపర్ అండ్ టిన్ అండి. అది మనకు తెలుసు కదా, కాపర్ అండ్ టిన్ అని. కాపర్ 80% అండ్ టిన్ అనేది 20% అండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ప్రోటో హిస్టారిక్ ఏజ్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటి ఉపయోగించారని చెప్పాము? కాపర్ అనేది ఉపయోగించారని చెప్పాం. అయితే ఏంటి ఉపయోగించలేదు అండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అంటే హరప్పన్ సైట్ నుంచి ఐరన్ అనేది ఉపయోగించలేదండి, యూజ్ చేయలేదండి. ఐరన్ అనేది అసలు తెలియదు వాళ్ళకి, ఐరన్ అనేది తెలియదు. ఓకేనండి, అర్థమైంది కదా. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో కాంటెంపరీ సివిలైజేషన్ అని అడుగుతాడండి ఎగ్జామ్స్లో. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మెసొపొటేమియా అండి. మెసొపొటేమియా సివిలైజేషన్, దీనికి ఇంకో పేరు సుమేరియన్. మోడర్న్ ఇరాక్ సివిలైజేషన్ అండి ఇది. మెసొపొటేమియా సివిలైజేషన్ని మోడర్న్ ఇరాక్ సివిలైజేషన్ అని అంటాము. అండ్ ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ది వరల్డ్, ఇలా క్వశ్చన్ అడుగుతారండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ది వరల్డ్ అని అడిగినప్పుడు మనం ఏం పెట్టాలంటే మెసొపొటేమియా అని పెట్టాలండి. మెసొపొటేమియా సివిలైజేషన్ అని. చాలామంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అనుకుంటారు, కాదండి, మెసొపొటేమియా సివిలైజేషన్. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే టిగ్రిస్. మెసొపొటేమియా సివిలైజేషన్ అనేది ఎక్కడ ఉందంటే టిగ్రిస్ అండి, ఇరాక్లో ఉంది ఇది. ఇట్స్ మ్యాక్సిమం ట్రేడ్ వాజ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో మెసొపొటేమియా అనేది ట్రేడ్ రిలేషన్షిప్లో ఉండేది. అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్, ఇదే నది ఒడ్డున ఉందంటే నైల్ రివర్. ఓకే, సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ నైల్ రివర్. ట్రేడ్ రిలేషన్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈజిప్టియన్ సివిలైజేషన్ ఆల్సో ఈజ్ రిలేషన్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ట్రేడ్ రిలేషన్. ఓకే, సివిలైజేషన్ ఆఫ్ చైనా ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ హోంగ్హో రివర్, మనం ఎల్లో రివర్గా పిలుస్తాం. ట్రేడ్ రిలేషన్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనండి. ట్రేడ్ రిలేషన్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో ఏంటేంటి ఉన్నాయంటే సివిలైజేషన్ ఆఫ్ చైనా అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్ అండ్ మెసొపొటేమియా సివిలైజేషన్. మెసొపొటేమియా ఇంకో పేరు ఏంటండి? సుమేరియన్ సివిలైజేషన్. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షేప్ ట్రయాంగులర్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి నార్త్
అండ్ ఎక్స్పాన్షన్స్ నార్త్లో ఏంటుంది, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఇది మనకి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. నార్త్, సౌత్. నార్త్ మండా ఉంటుంది, సౌత్ దైమాబాద్, వెస్ట్ సుక్టోజెండర్ అండ్ ఈస్ట్లో ఆలంగపూర్. ఇక్కడ చూడండి మనకి మ్యాప్లో నార్త్లో మండా అండి. మండా అనేది చీనాబ్ రివర్, ది బ్యాంక్స్ ఆఫ్ చీనాబ్ రివర్ అండి, జమ్మూ కాశ్మీర్లో ఉంది. అండ్ ఇటు సైడ్ ఈస్ట్కి వచ్చేసరికి ఆలంగీర్, హుండోన్ రివర్ యూపీలో ఉందండి. దైమాబాద్ సౌత్కి వచ్చేసరికి దైమాబాద్ అండి, ప్రవారా రివర్ మహారాష్ట్రలో ఉంది. అండ్ వెస్ట్కి వచ్చేసరికి సుక్టోజెండర్, దస్కా రివర్ అండి, పాక్ ఇరాన్ బార్డర్లో ఉంది అది. అయితే దీనికి మనం గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఒకటి ఉందండి. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే, చూడండి చెప్తాను. మనం ఇక్కడ రాసుకుందాం. మండా నార్త్కి వచ్చేసరికి మండా అండి, అలాగే ఈస్ట్కి వచ్చేసరికి ఆలంగీర్, అలా సౌత్కి వచ్చేసరికి దైమాబాద్ అండి, వెస్ట్కి వచ్చేసరికి సుక్టోజెండర్ అండి. ఓకేనండి. అది మనకి ఇప్పుడు మ్యాడ్ అనేది మ్యాడ్ ఎస్ అనేది షార్ట్ కట్ అండి. ఓకేనండి. మ్యాడ్ ఎస్ అనేది షార్ట్ కట్. ఇక్కడ ఎం అంటే మండ, ఏ అంటే ఆలంగీర్పూర్ ఈస్ట్, ఇక్కడ సౌత్కి వచ్చేసరికి దైమాబాద్, వెస్ట్కి వచ్చేసరికి సుక్టోజెండర్ అండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాడ్ ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. మ్యాడ్ ఎస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ట్రయాంగులర్ షేప్ అన్నాం కదండి, అది ట్రయాంగులర్ షేప్. చూడండి ఇక్కడ ట్రయాంగులర్ షేప్ ఇమేజెస్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ టైం వచ్చేసరికి మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదండి, 2350 BC నుంచి 1700 BC అనుకొని. అకార్డింగ్ టు ది రేడియో కార్బన్ డేటింగ్, ది యూనివర్సల్ యాక్సెప్టెడ్ టైమ్ ఈజ్ 2350 BC నుంచి 1700 BC వరకు అండి. ఇట్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 పేజెస్. ఏంటంటే అవి డెవలపింగ్ పేజ్ 3500 నుంచి 2600 BC, డెవలప్డ్ పేజ్ 2600 నుంచి 1900 BC, డిక్లేరింగ్ పేజ్ 1900 నుంచి 1300 BC అండి. రీజన్ ఫర్ డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అంటే ఏంటంటే రీజన్స్ అంటే ఫ్లూయిడ్స్ అండి, అకార్డింగ్ టు డేట్స్. ఓకేనా. చేంజ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ రివర్, MS వ్యాట్స్ అండి. డ్రైయింగ్ ఆఫ్ రివర్, DP అగర్వాల్. ఎక్స్టర్నల్ ఇన్వెన్షన్ వీలర్ అండి. ఇక్కడ మనకి క్యాపిటల్ సిటీస్కి వచ్చేసరికి హరప్ప అండ్ మొహంజోదారో అనేది ట్విన్ క్యాపిటల్ బై స్టార్ట్ పిజోట్ అండి. ఓకేనా. పోర్ట్ సిటీస్ వచ్చేసరికి లోథల్. ఏన్షియంట్ అండ్ బిగ్గెస్ట్ పోర్ట్, ఇది మనకు అడుగుతాడండి. బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నప్పుడు పోర్ట్ సిటీస్ అని అడిగినప్పుడు లోథల్ అని మన ఆప్షన్ ఎంచుకోవాలండి. అండ్ నెక్స్ట్ పోర్ట్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లోథల్, సుక్టోజెండర్, అల్హాందినో, బాలాకాట్, కుంతాష్. ఓకేనండి. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సోషల్ ఫీచర్స్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్. ఫస్ట్ అర్బనైజేషన్ ఇన్ ది ఇండియా. ది మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్ వాజ్ ఇన్ అర్బనైజేషన్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి టౌన్ ప్లానింగ్ సిస్టమ్, గ్రిడ్ ప్యాటర్న్ అండ్ వెల్ డ్రైనింగ్ సిస్టమ్ హరప్పానండి. ఓకేనండి. ఈక్వల్ ఇన్ సొసైటీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బికాజ్ ఫ్యామిలీ చీఫ్ వాజ్ మదర్. ఓకేనండి. పీస్ లవింగ్ అండ్ ఫన్ లవింగ్ సొసైటీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డేంజరస్ వెపన్స్. ఓకేనండి. ఎకనామిక్ ఫీచర్స్ చూసుకుంటే ట్రేడ్ డిపెండ్స్ ఆన్ బార్టర్ సిస్టమ్ ఆఫ్ గూడ్స్ అండ్ మెయిన్ ఆక్యుపేషన్ వాజ్ అగ్రికల్చర్. మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెయిన్ ఆక్యుపేషన్ అనేటప్పటికి అగ్రికల్చర్ అండి. అండ్
మెయిన్ ఫుడ్ క్రాప్స్ అనేటప్పటికి వీట్ అండ్ బార్లీ. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ది ఫస్ట్ టు ప్రొడ్యూస్ కాటన్ ఇన్ ది వరల్డ్. చూసుకోండి, పాయింట్ ఇంపార్టెంట్. ఫారెన్ ట్రేడ్ విత్ మెసొపొటేమియా సివిలైజేషన్. ఫారెన్ ట్రేడ్ అనేసరికి మెసొపొటేమియా సివిలైజేషన్కి వస్తుంది. ఓకేనా. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి సతీ సిస్టమ్ అండి. సతీ సిస్టమ్ డ్యూరింగ్ హరప్పన్ సివిలైజేషన్. ఇది చూసుకునేటప్పటికి ఇఫ్ హస్బెండ్ డైడ్ ది విడో వైఫ్ వాజ్ ఆల్సో సెట్ ఆన్ ది ఫైర్ అలాంగ్ విత్ ది హస్బెండ్ ఇన్ ది క్రిమేషన్ సెరమనీ. ఓకేనండి. క్రిమేషన్ సెరమనీ. అసలు సతీ సిస్టమ్ అంటే ఏంటి? భర్త చనిపోయినప్పుడు ఆ క్రిమేషన్ సెరమనీలో ఆ బతికున్న వైఫ్ని, విడో వైఫ్ని కూడా ఆ మంటల్లో ఉంచడాన్ని సతీ సిస్టమ్ అని అంటామండి. ఓకేనా. సోర్స్ ఆర్కియాలజికల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్. ఇది ఇక్కడ దేనికి సోర్స్ అన్నాడంటే సతీ సిస్టమ్కి అండి. ఓకేనా. లోతలాండ్ కాలిబంగన్. ఓకేనా. బుక్ మహాభారత ఇన్స్క్రిప్షన్, ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ స్టోన్స్ బై గుప్త డైనెస్టీ. అక్కడికి వచ్చేటప్పుడు అది చెప్దామండి. రూలర్స్ హూ బ్యానర్ సతీ సిస్టమ్. మనకు ఫస్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేశాడండి. అండ్ మొఘల్ రూలర్స్లో హుమయూన్, అక్బర్, ఔరంగజేబ్ చేశారు. సతీ సిస్టమ్ బ్యాన్ చేశారు. నెక్స్ట్ మరాఠాస్, నెక్స్ట్ ఆల్బర్క్యూ యూరోపియన్, అండ్ నెక్స్ట్ ఫైనల్లీ విలియం బెంటిక్ చేశాడండి. బ్యానర్ సతీ సిస్టమ్ బై రూల్ నెంబర్ 17 విత్ ది హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్. మనకి రాజా రామ్మోహన్ రాయ్ అనే అతను చాలా మూమెంట్స్ చేశారండి. చాలా మూమెంట్స్ చేశారు. దేనికోసం? సతీ సిస్టమ్ని బ్యాన్ చేయడానికి. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ బెంగాల్ 1829 ఏడీలో. మన సతీ సిస్టమ్ ఎప్పుడు బ్యాన్ చేశారంటే 1829 అండి. విత్ ది హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు బ్యాన్ చేశారంటే విలియం బెంటిక్. ఓకేనా. 1830లో కంప్లీట్లీ బ్యాన్డ్ బై విలియం బెంటిక్. ఓకేనండి. సతీ సిస్టమ్ కంప్లీట్గా బ్యాన్ అయిపోయింది. కల్చరల్ ఫీచర్స్ చూసుకునేటప్పటికి వాటర్, బీడ్స్ యూజ్డ్ ఇన్ ది మేకింగ్ ఆర్నమెంట్స్, స్కల్ప్చర్స్, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. స్క్రిప్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 10 letter స్క్రిప్ట్ ఫౌండ్ ఆన్ ది వైట్ బోర్డ్. పిక్టోగ్రాఫిక్ 64 టైప్స్ ఉండేవండి పిక్టోగ్రాఫిక్స్. బోస్ట్రోపెడన్స్ టైప్ కాలిబంగంలో మనకి దొరికిందండి. అయితే నెక్స్ట్ ఎవిడెన్సెస్ చూసుకుంటుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవరు ఈ బాక్స్ అనేది మీరు రాసుకోండి, లేదా నేను పీడిఎఫ్ ఇస్తాను, అది మీరు చూసుకుని చదవండి. మేజర్ ల్యాండ్ మార్క్ ఏంటంటే హరప్ప. మన ఫస్ట్ సైట్ చెప్పుకున్నాం కదా 1921 హరప్ప అండి. హరప్పన్ సివిలైజేషన్. అయితే డాక్టర్ దయారాం షహానీ గారు అండి తవ్వకాలు జరిపించింది 1921. అది ఏ నది ఒడ్డున ఉందంటే రావి అండి. ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి పంజాబ్ అండ్ పాకిస్తాన్ అండి. మొహంజోదారో ఆర్కే బెనర్జీ గారు 1922లో. ఇది ఏ నది ఒడ్డున ఉంది? ఇండస్ వ్యాలీ. ఇది కూడా లార్కానా డిస్ట్రిక్ట్, సింధ్, పాకిస్తాన్ అండి. సుట్కా జెండర్ ఆర్ఎస్ శ్రీన్ 1927. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే దస్కా, బలూచిస్తాన్, పాకిస్తాన్ అండి. చందహార్ అండి మంజుమ్దార్ 1931. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. షర్కంద్ సింధ్, పాకిస్తాన్లో ఉందండి. కాలిబంగ బ్రిజ్వాషి లాల్ 1953. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే గాగర్. ఇది ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హనుమాన్గర్, రాజస్థాన్లో ఉందండి. కోడ్డిజీ ఫజల్ అహ్మద్ 1953. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే ఇండస్ వ్యాలీ ఇండస్ నది ఒడ్డున ఉంది. ఖైర్పూర్ సింధ్, పాకిస్తాన్లో ఉందండి. రంగనాథ్ రావు 1953-54లో చేశారు. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే మడర్, కైత్వాడ, గుజరాత్ అండి. రోపర్ సైట్ అనేది యాగ్యదత్ శర్మ అనే అతను ఎక్స్కవేషన్ చేశారండి 1953 నుంచి 56 వరకు. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే సట్లెజ్ అండి. రోపర్, పంజాబ్.
నెక్స్ట్ లోతల్ సైట్ అండి రంగనాథరావు 1957 58 భోగ్వా నది ఒడ్డున ఉంది అహ్మదాబాద్ గుజరాత్ అండి. ఆలంగర్ యజ్ఞదత్ శర్మ 1958 హిందూ నది ఒడ్డున ఉంది మేరట్ యూపీ అండి. బన్వాలి ఆర్ఎస్ విస్త్ 1974 రంగోయ్ ఇషార్ హర్యానా సిటీ అండి. ధోల్వేరా ఆర్ఎస్ విస్తా 1990 నుంచి 97 వరకు చేశారు. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే నషర్ అండ్ మన్హార్ వాటర్ స్ట్రీమ్ అంట. ఓకేనండి. కచ్ ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి కచ్ అండి గుజరాత్. అయితే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవిడెన్సెస్ ఏంటేంటి ఎక్కడ ఏ సైట్స్లో ఏంటంటే ఎవిడెన్సెస్ దొరికాయి, ఏంటి ఆర్కియాలజికల్ సర్వే జరిగింది అనేది మనం చూసుకుంటే హరప్పా నుంచి సిమెట్రీ అండి. అండ్ నెక్స్ట్ 6 గ్రానరీస్ అవుట్ సైడ్ ది ఫోర్ట్ ఇన్ 2 rows. టూల్స్ వాజ్ ఫౌండ్ ఏంటంటే అవి కాపర్ మేడ్ మిర్రర్ వ్యానిటీ బాక్స్ అండ్ వ్యానిటీ బాక్స్. నెక్స్ట్ మొహంజదార్ మరో పేరు ఏంటండి మౌంట్ ఆఫ్ డెడ్ అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మౌంట్ ఆఫ్ డెడ్ అనేది. వర్షిప్ ఆఫ్ పశుపతి శివ ప్రోటో శివ రైట్. శివని పూజించేవారు, అయితే పశుపతిని పూజించేవారు. అయితే చూడండి ఆ బొమ్మ ఎలా ఉందో, రైట్ సైడ్ టైగర్ ఉంటుంది, టైగర్ ఎలిఫెంట్, లెఫ్ట్ సైడ్ రైనో అండ్ బఫెలో ఉంటుంది. నియర్ ఫుట్ 2 deers ఉంటాయండి కింద. ఓకేనండి, కింద 2 deers ఉంటాయి. ఓకే. స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ ఉంది. స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ ఇది మనకు అడుగుతాడండి. స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నప్పుడు దేంతో చేశారంటే బ్రాంజ్తో చేశారు. ఇది ఏ సైట్లో దొరికిందంటే మొహంజదార్ అండి. స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అనేసరికి మనకి బ్రాంజ్తో తయారు చేశారు. ఏ సైట్లో దొరికిందంటే మొహంజదారో, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ది గ్రేట్ గ్రానరీ లార్జెస్ట్ గ్రానరీ ఎక్కడంటే మొహంజదార్. డైమెన్షన్స్ అడగడు, బట్ గ్రేట్ గ్రానరీ అని అడిగినప్పుడు మొహంజదార్. ఓకేనండి. ద గ్రేట్ బాత్ లార్జెస్ట్ బిల్డింగ్ ఆఫ్ సివిలైజేషన్. ఓకేనండి, చూడండి ఇదేనండి. కాటన్ వాజ్ ఫౌండ్ in world, first time it was found in India. Evidence of Mesopotamia trade or seals was found. Existence of assembly hall ఏంటంటే కాటన్ అనేది ఫౌండ్ అయింది. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఇండియా అని చెప్పుకున్నాం కదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అదేనండి ఫస్ట్ మొహంజదారో ఫౌండ్ చేసి. ఎవిడెన్స్ ఆఫ్ మెసోపోటేమియా ట్రేడ్ ఆర్ సీల్స్ వాజ్ ఫౌండ్. మనకి సీల్స్ ఫౌండ్ అంటే మెసోపోటేమియాతో ట్రేడ్ జరిగిందనేసి ఇక్కడ చెప్తారండి. ఓకేనండి. లాస్ట్లో మీకు ప్రోటో శివ పశుపతి మహాదేవుడిది ఫోటో అనేది యాడ్ చేస్తాను, చూసుకోండి లాస్ట్లో. నెక్స్ట్ కాలిబంగన్ అనేది మనం ఏంటని చెప్పుకుంటామండి, నల్లని గాజులు అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం. కాలిబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్ ఫ్యాక్టరీ ఉన్నదండి. నెక్స్ట్ 7 series ఆఫ్ ఫైర్ ఆల్టర్. ఓకేనండి. హోమగుండాలు అంటారు కదా అగ్ని పూజ కోసం. మరియు జంతు బలి సంబంధించిన ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయండి. హరప్ప పౌర సంస్కృతి మరియు హరప్ప సంస్కృతి రెండూ కనిపించాయండి. ఓకేనండి, ఎవిడెన్సెస్ ఇవన్నీ నేను చెప్పేటివి. అమ్మతల్ని పూజించినటువంటి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. లిపి ఏ లిపి అంటే సర్పలేఖనం లిపి అండి. సర్ప పూజకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఎముకలతో తయారు చేయబడిన దువ్వెన కూడా లభ్యమైంది. కాంస అంటే బ్రాంజ్తో తయారు చేసిన ఖడ్గం కూడా లభ్యమైంది. ఇటుకలతో నిర్మించబడిన సమాధి కూడా లభ్యమైందండి. ఓకేనండి. వుడెన్ ప్లౌ అండ్ ప్లౌ ఫీల్డ్. ఎవిడెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ అండ్ కాపర్ ఓక్స్. క్యామెల్స్ బోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. క్యామెల్స్ బోన్ అనేది ఎక్కడ లభ్యమైంది అనేటప్పటికీ కాలిబంగన్ అండి. ఓకేనా, మంచిగా చూసుకోండి. లోతల్ నెక్స్ట్ వచ్చేసరికి లోతల్ సైట్.
It is called small Harappan or small Mohenjo-daro. Port town, dockyard was found means of external transportation by ships. ఓకేనండి, లోతల్లో డాక్యార్డ్ అనేది ఉంది. ఓకేనండి, పోర్ట్. ఫీల్డ్ ఆఫ్ రైస్ అస్ వాజ్ ఫౌండ్. ఓకేనండి, దీన్ని కూడా మౌంట్ ఆఫ్ డెడ్ అంటారండి. మౌంట్ ఆఫ్ డెడ్ అంటే మృతుల దిబ్బ. ఓకేనండి, గుజరాతీ భాషలో లోతల్ అనగా మృతుల దిబ్బ, మౌంట్ ఆఫ్ డెడ్ అండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. కాపర్ డాగ్, కపుల్ బురియింగ్ ఏ మేల్ విత్ ఫిమేల్ ఇన్ ఏ సింగిల్ గ్రేవ్. ఓకేనండి, ఇక్కడ ఇదే దీని మీనింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇదే సతీ సిస్టమ్ అవుతుందండి. చూసారా, బురియింగ్ ఏ మేల్ విత్ ఫిమేల్ ఇన్ ఏ సింగిల్ గ్రేవ్ ఒకే దాంట్లో వేసేవారు. ఫైర్ ఆల్టర్ చెస్ వర్ ఫౌండ్. ఓకేనండి, ఇంకా ఇది ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ పోర్ట్ అండి. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. టైడల్ పోర్ట్ లోతల్ అంతర్జాతీయ రేవు పట్టణంగా వెలిసిల్లింది. ఓకేనండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దంతంతో తయారు చేసిన కొలబద్ద లభ్యమైంది. పూసలు, గాజులు, పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతం. ఓకేనండి, ఈ పాయింట్స్ రాసుకోండి. మీకు వాయిస్ క్లారిటీగా ఉంది కదా, పాయింట్స్ రాసుకోండి. వీధి దీపాలకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్, ఒక వర్తకుని గృహం, అందులో 12 స్నానపు గదులు కూడా లభ్యమయ్యండి. కంచుతో తయారు చేసిన రాడ్ కూడా లభ్యమైంది. ఓకేనండి, రాసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి రంగాపూర్, ఎవిడెన్స్ ఆఫ్ రైస్, సుర్కోడోటా, స్టోన్ కవర్డ్ గ్రేవ్ అండ్ హార్స్ బోన్ అండి. ఇక్కడ మనకు అడుగుతాడండి సుర్కోడోటా అనేసరికి హార్స్ బోన్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ గుర్రం అవశేషాలు లభ్యమయ్యాయి. ఓకే కదండి. అయితే ఇవి గాడిద లేదా కంచర గాడిద ఎముకలని పరిశోధకులు తీర్మానించారు. ఓకేనండి, హార్స్ బోన్స్ అన్నారు, కానీ ఇవి గాడిదవ లేదా కంచర గాడిదవ అనేవి మనకి ఇంకా తెలియలేదు. అవి పరిశోధకులు గాడిదవ అయినా అవ్వచ్చు, కంచర గాడిద ఎముకలు అయినా అవ్వచ్చు అనేసి చెప్పారండి. ఓకేనండి, నెక్స్ట్ బన్వాలీకి వచ్చేసరికి బన్వాలి వచ్చేసరికి టాయ్ ప్లౌ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బార్లీ గ్రెయిన్స్. ఓకేనండి, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బార్లీ గ్రెయిన్స్. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి, టెర్రాకోట మట్టితో చేసిన నాగలి బొమ్మ లభ్యమైందండి. ఏంటండి, టెర్రాకోట మట్టితో చేసిన నాగలి బొమ్మ లభ్యమైంది. బార్లీ పంటను పండించినట్లు ఆధారాలు కలవు. ఓకేనండి, పులి ముద్రిక అంటే పులి టైగర్ షీల్ కూడా లభ్యమైందండి. అండ్ కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అండ్ నెక్స్ట్ గ్రిడ్ విధానాన్ని పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉంటాయండి. మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం. ఓకేనండి, మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం ఏదంటే బన్వాలి అని చెప్పొచ్చు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోండి, బన్వాలి అండి, మురుగునీటి పారుదల లేని. ఓకేనండి, నెక్స్ట్ చాందహోర్కి వచ్చేసరికి మనం ఏంటని చెప్పుకోవచ్చు అంటే బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ లిప్స్టిక్ అండ్ ఓన్లీ సిటీ వితౌట్ సిటడల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నో సిటడల్ అంటే కోట లేని నగరం ఏదంటే చాందహోర్ అండి, చాన్హదారో. ఓకేనండి, చాన్హదారో ఓన్లీ సిటీ వితౌట్ సిటడల్. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ కార్ట్ విత్ షీటెడ్ డ్రైవర్ అండి. ఓకేనా, కార్ట్ విత్ షీటెడ్ డ్రైవర్. నెక్స్ట్ చాలా లభ్యమయ్యండి. 3 సార్లు వరదలు వచ్చాయి. సిటీ ఆఫ్ ఆర్టిస్ట్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇంక్ పాట్ కూడా లభ్యమైంది. నెక్స్ట్ పిల్లి యొక్క ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యాయి, క్యాట్. ఇక్కడ బొమ్మల తయారీ కేంద్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాపర్తో తయారు చేయబడిన యుద్ధ పరికరాలు మరియు వస్తువులు కూడా లభ్యమయ్యాయి. అండ్ నెమళ్ళకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ వల్ల చాలా ఇంపార్టెంట్. స్త్రీలకు సంబంధించిన అలంకరణ సామాగ్రి బయటపడింది. ఓకేనండి, చూడండి అన్నీ గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ నుంచి
ఒకసారి చూసుకోండి వీడియో. ఏమైనా అర్థం కానట్లుంటే డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి. మీకు డౌట్ లాగా ఉంటే ఏదైనా ఉంటే కామెంట్లో చేయండి. నేను నెక్స్ట్ మీకు ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఆర్ కామెంట్లో ఆన్సర్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని నేను క్లాస్ అలా కంప్లీట్ అయ్యాక, హిస్టరీ క్లాస్ కంప్లీట్ అయ్యాక నేను మీకు పీడిఎఫ్ పెడతానండి. ఓకేనండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మీకు ఇంపార్టెంట్ ఓకే పర్లేదు అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దాని మీద అడిగే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడో, ఏంటి ఇంపార్టెంట్ అనేది మనం చూసుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సిలిండ్రికల్ స్టోన్ సీల్స్ వర్ యూజ్డ్ ఇన్ విచ్ సివిలైజేషన్? మెసోపోటామియా అండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. సివిలైజేషన్ టు ప్రొడ్యూస్ కాటన్ ఫర్ ది ఫస్ట్ టైం ఎక్కడన్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఓకేనా, చూడండి. మీనింగ్ ఆఫ్ వర్డ్ మొహంజదారో మనం చెప్పుకున్నాం కదా. మొహంజదారో అంటే ఏంటనేది మౌండ్ ఆఫ్ డెడ్ అండి. అండ్ లోతల్ కూడా మౌండ్ ఆఫ్ డెడ్ అని అంటాం. ఓకేనండి. అదే లాంగ్వేజ్ అంటే గుజరాత్. లోతల్ ఎక్కడ ఉంది? గుజరాత్లో అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, ది టౌన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ వేర్ ప్లేస్డ్ ఇన్ విచ్ ప్యాటర్న్? రెక్టాంగులర్ గ్రిడ్. మనం గ్రిడ్స్ చెప్పుకున్నాం కదండి హరప్పన్ సివిలైజేషన్ దగ్గర. ఇది నెక్స్ట్, ఎక్స్కవేషన్ ఆఫ్ మొహంజదారో. ఆర్డి బెనర్జీ, షర్జాన్ హబర్ట్ మార్షల్. సర్జాన్ మార్షల్ అంటాం కదా, అదే. ఈజేహెచ్ మెక్కరీ. ఓకేనండి. ఎవరెవరు? మొహంజదారో, ఆర్డి బెనర్జీ, సర్జాన్ మార్షల్, ఈజేహెచ్ మెక్కరీ. ఓకేనండి. నెక్స్ట్, డబల్ బ్యూరియల్ ఎవిడెన్స్ వేర్ ఫౌండ్ ఇన్. మనం చెప్పుకున్నాం కదా డబుల్ బ్యూరియడ్. ఎవరెవరు? మేల్ని ఫీమేల్తో కలిపేసి సింగిల్ బూరియల్లో పెట్టేవారని చెప్పాం కదా, అదే డబల్ బూరియల్ ఎవిడెన్స్ వర్ ఫౌండ్ ఇన్ లోతల్. ఓకేనండి. నెక్స్ట్, హరప్పా వాజ్ ఎక్స్కవేటెడ్ బై రాయ్ బహదూర్ అండ్ దయారాం షహాని. మనకి హరప్పా అనేటప్పటికీ దయారాం షహాని గారు గుర్తుంటారు, డిఆర్ షహాని. ఓకేనండి. నెక్స్ట్, సుర్కోడేట సైట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్ అండి. ఓకేనండి. మనం ఆల్రెడీ రివర్స్ పక్కన ఉంటాయి అవన్నీ చెప్పుకున్నాం. ఆ బాక్స్ కూడా ఉంది. ఓకేనా, ఒకసారి చూడండి ఆ పీడిఎఫ్. సరే. మొహంజదారో లైస్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్. ఓకేనండి. ఏన్షియంట్ పోర్ట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ లోతల్. మనం చెప్పుకున్నాం కదండి లోతల్ దగ్గర. లోతల్ దగ్గర ఏంటంటే చెప్పుకున్నామండి. అండ్ ఇది ఇంటర్నేషనల్ రేవు పట్టణం అని కూడా చెప్పాము. నెక్స్ట్ ఏంటండి, టైడల్ పోర్ట్. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్ అని చెప్పాము. ఓకేనండి. గ్రేట్ గ్యానరీ వాజ్ ఫౌండ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి అండి? గ్రేట్ గ్యానరీ అండ్ గ్రేట్ బాత్ ఆఫ్ పీస్ వాజ్ ఫౌండ్. ఎక్కడి నుంచి చెప్పుకున్నాం? మొహంజదారో. ఓకేనండి. ఆ ఫోటో కూడా మనం చూపించాము. లోతల్ వాజ్ డిస్కవర్డ్. లోతల్ ఎవరు కనుక్కున్నారు? ఎస్ఆర్ రావు అండి. ఎస్ఆర్ రావు అంటే ఎవరు? మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం కదండి ఎస్ఆర్ రావు అనేది. ఎప్పుడంటే 1955లో చెప్పుకున్నాం. ఇక్కడ 1953 అని ఇచ్చాడు. ఒకసారి చూడండి మీరు. ఒకసారి ఎన్సీఆర్టీ చూసుకొని చేయండి. 53 అని ఉంది. 1955 అండి అది. లోతల్. కాలిబంగన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ రాజస్థాన్. ఓకేనండి. కాలిబంగన్ అనేది ఎక్కడైనా సిచ్యువేషన్ అనేది రాజస్థాన్. ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూసుకోండి. లోతల్ అనేది 1955 అండి. ఓకేనా, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఒకసారి గూగుల్లో కూడా చూసుకొని మీరు నోట్ చేసుకోండి. ఓకేనండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాము. అవి మీరు నోట్ చేసుకొని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా, అదండి. క్లాస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకేనా. మనం ఇందా చెప్పుకున్నాం కదండి మొహంజదారో, గ్రేట్ బాత్, గ్రేట్ గ్యానరీ ఇదేనండి. నెక్స్ట్ పాటరీ ఇదేనండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఉమెన్స్ ఆర్నమెంట్స్ చెప్పాం కదా, జ్యువెలరీ అది ఇదండి. నెక్స్ట్ సీల్ అని చెప్పాం కదా, సీల్. నెక్స్ట్ పసుపతి అని చెప్పాం కదండి, అది ఇదేనండి. చూసుకోండి.